హాయ్ ఫ్రెండ్స్, మీరు మన వాతావరణం ఏడాదికేడాదికి ఎలా మారిపోతుందో గమనిస్తున్నారు కదా. గతేడాది ఉన్న క్లైమేట్ ఇప్పుడు లేదు. 4 నెలల కాలం 6 నెలల కాలం అయింది. వర్షాలు చలికాలంలో కురుస్తున్నాయి, చలికాలంలో ఎండ బగబగలాడుతోంది. ఇలా ఋతుక్రమాలు మారిపోతున్నాయి. దీనివల్ల ఎంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను మీరు గుర్తు చేసుకుంటే మన క్లైమేట్ ఎంత భయానకంగా మారిందో తెలుస్తుంది. దుబాయ్లో వచ్చిన వరదలు ఆ దేశాన్ని అతలకుతలం చేసేశాయి. సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మరికొన్ని చోట్ల భూమి పగిలిపోయి తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే మరి భవిష్యత్తు పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో క్లైమేట్ ఎలా ఉండబోతోందని ఊహించుకుంటూనే ఎంతో భయంకరంగా ఉంది. ఈ టాపిక్ని కాసేపు పక్కన పెడితే వీటిపై పరిశోధకులు ఏం చెప్తున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అదేంటంటే భూమి తిరగడంలో మార్పులు రానున్నాయనే షాకింగ్ విషయాన్ని వెల్లడించారు వాళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందన్న విషయం మీకు తెలుసు కదా. తన చుట్టే కాదు, చంద్రుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. భూమి రొటేషన్ దాదాపుగా 23.5 డిగ్రీల నుంచి 100 డిగ్రీల వరకు ఉంటుంది. దీన్నే భూమి స్థిరత్వం లేదా స్థిరత్వమైన వంపు అని కూడా పిలుస్తారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాస్త వంగి తిరుగుతూ ఉంటుంది. భూమి ఇలా తిరుగుతున్నప్పుడే కాలాలు మారుతూ ఉంటాయి. అంటే మొత్తం నేను చెబుతున్నది ఏంటంటే, ఈ కాలాల్లో మార్పులు వస్తున్నాయంటే భూమి తిరగడంలో మార్పులు ఉన్నట్టే కదా. భూమి తిరుగుతున్నప్పుడు ఒకసారి వేడి వాతావరణం ఉంటే మరోసారి చల్లని వాతావరణం ఉంటుంది. ఇంకొకసారి వానలు కురుస్తాయి. ఒకవేళ ఎప్పుడైనా భూమి వంపుల్లో ఏదైనా మార్పు వస్తే అప్పుడు మనం భయపడాల్సిన సమయం వచ్చిందని అనుకోవచ్చు. అంటే మన వాతావరణంలో పెను మార్పులు జరగబోతున్నాయని మనం అనుకోవచ్చు. మన కాలాల్లో మార్పులు వస్తున్నాయని ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. అవి విపరీతమైన వానలు కావచ్చు, విపరీతమైన చలి కావచ్చు, విపరీతమైన వేడి కావచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు. భూమి యొక్క చలనంతో ఋతువులు మారతాయని ఇంతకు ముందు నేను చెప్పాను కదా. అయితే అవి ఎలా మారతాయో చూద్దాం. ఋతువులు మారడానికి ప్రధాన కారణం భూమి యొక్క అక్షం. ఇది 23.45 డిగ్రీలు వంగి ఉంటుంది. 2 కదలికలు అంటే ఈ అక్షం మీద భూమి ద్వారా భ్రమణం, అలాగే ఋతువుల్లో మార్పులొస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉంటే ఉత్తరార్ధగోళం వేసవి కాలాన్ని చూస్తుంది. కానీ దక్షిణ ధ్రువం సూర్యుని వైపుకి వంగి ఉన్నప్పుడు అది ఉత్తరార్ధగోళంలో శీతాకాలాన్ని చూస్తుంది. ఇప్పుడు అసలు భూమి ఎందుకు వంగి ఉంటుందో చూద్దాం. నిజం చెప్పాలంటే భూమి యొక్క అక్షం ఒక ఊహాత్మకమైన రేఖ. ఈ భూమి యొక్క అక్షం వంపే కాలాలకు కారణమవుతుంది. భూమి ఏర్పడిన తర్వాత ఒక పెద్ద విశాలమైన ఆకారం ఒకటి భూమిని ఢీకొట్టింది. అప్పుడే భూమికి వంపు ఏర్పడింది. అప్పుడే 23.45 డిగ్రీలు వంగిపోయింది. అయితే భూమిని తాకింది ఏంటబ్బా అని మీరు ఆలోచిస్తున్నారా? దాని పేరు థియా. ఇది తర్వాత భూమి నుంచి కొంత భాగాన్ని కూడా విరగ్గొట్టింది. అదే చంద్రుడిగా మారిపోయింది. ఇదిలా ఉంటే భూమి యొక్క వంపు ఇటీవల 31.5 ఇంచులు పెరిగిందని ఒక సర్వే వెల్లడించింది. ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే 1993 నుంచి 2010 మధ్య కాలంలో భూమి యొక్క భ్రమణాక్షం 31.5 అంగుళాలు అంటే 80 సెంటీమీటర్లు వంగిందని సర్వే నిర్వాహకులు చెబుతున్నారు. అయితే మానవ తప్పిదాల వల్లే జరిగిందని వాళ్ళు అంటున్నారు. భూమి లోపల ఉన్న జలాలను ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. దాదాపుగా 2150 గిగాటన్నుల భూగర్భ జలాలను మన వాళ్ళు పంపించేసేశారు. మీకు తెలుసా, 1 గిగాటన్ను 10 కోట్ల టన్నులతో సమానం. అయితే ఇప్పుడు మీరే ఊహించుకోండి ఎంత నీటిని మనం వాడుతున్నాము. ఈ కారణం వల్లే వంపు 31.5 అంగుళాలు పెరిగిపోయింది. అయితే ఇది 0.24 అంగుళాల సముద్ర మట్టం పెరుగుదలతో సమానమంటున్నారు సైంటిస్టులు. నిజంగా భూమిపై ద్రవ్యరాశి పునఃపంపిణీ చేసే శక్తి నీటికుంటుంది. అంటే స్పిన్నింగ్ ట్యాప్కి బరువు జోడించడం వల్ల దాని కదలికల్లో మార్పులు వచ్చినట్టే కదిలే భూగర్భ జలాలు భూమి యొక్క భ్రమణాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది వంపును మరింతగా వంగేలా చేస్తుంది. అయితే ఇది ముందు ఇంకా వంగుతుందా అనేది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. అయితే మానవులు ఇక ముందు మరింత ఎక్కువగా భూగర్భ జలాలను ఉపయోగిస్తారు. దీనివల్ల ఈ వంపు మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు సైంటిస్టులు అంటున్నారు. దీంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఇది మానవాళికి పెను ముప్పును కూడా తెస్తుంది. మరోవైపు భూగర్భ జలాలు నీటిని మనం నెమ్మదిగా సముద్రాల్లో పంపేస్తున్నాం. దీనివల్ల సముద్ర నీటి మట్టం కూడా మరింతగా పెరిగే ప్రమాదం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటీవల కాలంలో కూడా సముద్ర మట్టం పెరగడం వల్ల కొన్ని చోట్ల నీరు భూమిపైకి వచ్చి భూమికి ఫోర్స్నిస్తుంది. దీనివల్ల కూడా భూమికున్న వంపు పెరుగుతుంది. ఇలా భూమి రొటేషన్లో మార్పులు రావడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మనకు గ్రౌండ్ వాటర్ చాలా ముఖ్యం. గ్రౌండ్ వాటర్ ఉంటేనే తాగడానికి సరిపడా నీళ్లు దొరుకుతాయి. ఈ నీటిని భూమి తన గర్భంలో దాచుకుంటుంది. కానీ మనిషి తన నిర్లక్ష్యం వల్ల భూమిని కలుషితం చేస్తున్నాడు. రకరకాల పదార్థాలను మట్టిలో కలుపుతున్నాడు. దీనివల్ల మట్టి పాడైపోతుంది. మరి అలాంటప్పుడు ఈ నీటిని మనిషి ఎలా తాగుతాడు? గ్రౌండ్ వాటర్ను తాగడానికి మాత్రమే కాదు కదా, వ్యవసాయం చేయడానికి కూడా, అలాగే ఇండస్ట్రీస్లో కూడా ఉపయోగిస్తున్నాం. 2018లో నాసా భూమి వంగడానికి 3 కారణాలను వెల్లడించింది.
అందులో మొదటిది గ్రీన్ ఐస్లాండ్ కరిగిపోవడం. దీనివల్ల హిమాలయ వాతావరణం పాడైపోతోంది. అలాగే భూమి లోపల హీట్ పెరుగుతోంది. భూమి లోపల ఉండే లేయర్లపై ఈ హీట్ ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా క్రస్ట్ అలాగే కోర్ మధ్యలో ఉన్న లేయర్ మాంటిల్పై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ఈ మాంటిల్ పైకి కిందకి కదులుతుంది. ఇన్నర్ కోర్లో హీట్ ఎనర్జీని విడుదల చేస్తుంది. మ్యాగ్మాలో కూడా మార్పులు సంభవిస్తాయి. ఆ తర్వాత టెక్టానిక్ ప్లేట్లలో కూడా తీవ్రమైన మార్పులు వస్తాయి. దీనివల్లే అకస్మాత్తుగా భూకంపాలు వస్తాయి. వాల్కనోలు పేలుతున్నాయి. భూకంపాల కారణంగా భూమి లోపల భాగాలు బలవంతంగా వాటి పొజిషన్లు మార్చేసుకుంటున్నాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మారిపోతున్నాయి. ఇదే ఈ భూమి తిరగడంపై ప్రభావాన్ని చూపుతుంది. అంటే వేగాన్ని పెంచుతుంది. ఒకవేళ భూమి తిరిగే స్పీడ్ పెరిగితే భూమిపై ఉన్న అన్నిటిలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మహాసముద్రాల్లో ఎక్కువ మార్పులు వస్తాయి. రొటేషన్ పెరగడంతో పోల్స్ పైకి సముద్రాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతకుముందు మీకు చెప్పాను కదా, సముద్రాల్లో నీరు ఎక్కువైపోయినప్పుడు, భూమి తిరగడంలో స్పీడ్ ఎక్కువైనప్పుడు ఇక ఈ భూమి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఈ భూమికి రెండు వైపులా ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఈ ప్రమాదం మానవుల వల్లే కలుగుతుంది కూడా. ఇప్పటికే మన వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాలాలు మారిపోతున్నాయి. కాలానుగుణంగా వాతావరణం ఉండట్లేదు. అది ముందుగా తెలియకపోవడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోంది. వాతావరణంలో విపరీతమైన చలి లేదా వేడి లేదా వర్షాలు వస్తున్నాయి. దీంతో గుర్తించలేనన్ని వైరస్లు పుట్టుకొస్తున్నాయి. మరి ఇలాగే సాగితే ఎన్నాళ్ళు బ్రతికేది, ఎప్పుడు అంతమైపోయేది ఎవరికీ తెలీదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.